ప్రేమ ఈ భావం మనిషికి మనసుకి ఓ మధురానుభూతి. మనిషి పుట్టుక నుండి గిట్టే వరకు ప్రేమ ప్రతి దశలోనూ ఉంటుంది. ఈ మహత్తరమైన ప్రేమను వెండి తెరకు తీసుకురావడానికి తరతరాలుగా ఎంతో మంది దర్శకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే దర్శకుడు విష్ణు మోహన్ ఓ చక్కటి ప్రేమ పంథాను ఈ సినిమా కోసం ఎంచుకున్నారు. మలయాళ దర్శకుడైన విష్ణు మోహన్ సినిమాలన్నీ చాలా వరకు సున్నితమైన అంశాలతో రూపొందించబడ్డాయి. అటువంటి కోవాలోనే ప్రస్తుతం ఈ సినిమా కథ ఇన్నూవరే కూడా తీశారు. కథ ఇన్నూవరే అంటే ఇప్పటి వరకు కథ అని అర్థం. 4 ప్రేమ కథలు ఒక స్టోరీగా కథ ఇన్నూవరే సినిమాలో చూపించడానికి ప్రయత్నించాడు దర్శకుడు విష్ణు మోహన్. 2018లో ప్రముఖ హీరో రానా నిర్మాతగా తెలుగులో ఓ సినిమా తీశారు. దాని పేరే కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ఆ సంవత్సరం న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అఫీషియల్ గా నామినేట్ అయింది. ఈ సినిమా రీమేకే ఈ కథ ఇన్నూవరే. కథ విషయానికి వస్తే కొంచెం లేట్ వయసులో ఉన్న రామచంద్ర తాను ప్యూన్ గా పనిచేస్తున్న ఆఫీస్లో ఆఫీసర్ అయిన జానకి ప్రేమలో పడతాడు. జానకికి 20 సంవత్సరాల కూతురు ఉంటుంది. ఇంకో పక్క కాలేజ్ లో చదువుకునే ఉమా కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం పనిచేసే జోసెఫ్ ని ఇష్టపడుతుంది. ఉమా తండ్రికి ఈ విషయం అస్సలు నచ్చదు. మరో పక్కన షీమా అనే వేశ్యను లిక్కర్ షాప్ లో పనిచేసే రామచంద్రన్ ప్రేమిస్తూ ఉంటాడు. ఈ 3 కథలతో పాటు బొమ్మలు తయారు చేసే ఓ శిల్పి కొడుకు స్కూల్లో మరో అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. ఈ 4 ప్రేమ కథలు ఒకదానికొకటి అస్సలు సంబంధం ఉండదు. అయితే వాటిని లింక్ చేసేది మాత్రం ప్రేమే. అలాగే ఈ సినిమాలో ఆఖర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం సినిమాకే హైలైట్. మామూలుగానైతే ప్రేమ కథలను చూసి అనుభూతి పొందుతాం, కానీ ఈ సినిమాలో ప్రేమ మాత్రం జీవితానికి అర్థం ఏంటో చెప్తుంది. ప్రైమ్ వీడియో వేదికగా కథ ఇన్నూవరే స్ట్రీమ్ అవుతుంది. వర్త్ఫుల్ మూవీ ఫర్ ఏ ఫీల్ గుడ్ వ్యూవర్స్.